ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను దివాళీ వ్లాగ్ పోస్ట్ చేయబోతున్నానండి. సారీ అండి కొంచెం లేట్ అయినందుకు. ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను కదండి, అది మా అక్క వేసిన ముగ్గు అండి. చూడండి ఎంత చక్కగా వేసిందో. అలాగే పండగ రోజు మా అక్క రవ్వ లడ్డు చేసిందండి. దాంతోపాటు పులిహోర, చింతపండు పులిహోర అండి. అది చింతపండు పులిహోర, గారెలు, ఇవి కూడా అక్క చేసిందండి. చింతపండు పులిహోర, గారెలు కూడా అక్కే చేసింది. దాంతోపాటు మన సేమియా పాయసం చేసిందండి. చూసారా ఎంత చక్కగా చేసిందో అక్క. ఇది దివాళీ రోజు తీసిన వీడియో అండి. నేనేమో పూర్ణాలు చేశానండి. పూర్ణాలు శనగపప్పు ఉడకబెట్టుకొని దాంట్లో బెల్లం వేసి ఇట్లా ఉండలుగా చేశానండి. ఉండలుగా చేసి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకొని అట్లా పిండి పట్టుకున్నానండి. మన దోశ పిండి లాగా పట్టుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ జారుడుగా ఉండొద్దు, అట్లా మీడియంగా ఉండాలి. అట్లా పప్పు ఉడకబెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఆ ముద్దలు అవి అందులో వేసి, మనం చేత్తో వేయొద్దండి. చేత్తో వేసేదానికన్నా కూడా ఇట్లా స్పూన్ పెట్టి వేస్తే రౌండ్ షేప్లో వస్తుంది. కళాయిలో ఆయిల్ తీసుకున్నాను, చూసారా అట్లా స్పూన్తో వేస్తే నీట్గా వస్తుందండి చేత్తో వేసేదానికంటే కూడా. కొంతమంది మైదా పిండితో చేస్తారండి. మైదా పిండితో అంటే చూడడానికి బాగుండదు, తినడానికి కూడా క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉంటుంది అనమాట మైదా పిండి. అది కాక మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి పై పూతకి నేను ఎప్పుడు మన దోశ బ్యాటర్ లాగా, దోశ బ్యాటర్కి ఏమో మనం బియ్యం ఎక్కువ పోసుకుంటాము, కానీ దీనికి పూర్ణాల పిండికి ఏం చేయాలంటే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం పోసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, అప్పుడే బాగుంటాయండి. చూసారు ఎంత చక్కగా నీట్గా వచ్చినాయి. చూడడానికి బాగుంటుంది, అలాగే క్రిస్పీగా మంచి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట మినపప్పుతో చేసుకుంటే. ఇక్కడ అక్క వాళ్ళు చూడండి క్రాకర్స్ చూస్తూ ఉన్నారు, చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారండి అక్క వాళ్ళు. అందుకని చెప్పి వీడియో బాగుందని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది అక్క వాళ్ళ పాప అనమాట. అక్కడ క్రాకర్స్ కాల్చేది రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా, తనే మా అక్క. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.